సో ఇప్పుడే అన్నారు కదా మీరు, నేను ఎక్కడ పడితే అక్కడ నుంచోను అని చెప్పి. నేను అక్కడ నుంచున్న పర్పస్ కూడా చెప్పే కదా. సో వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారా, డైరెక్ట్ మీరే పోటీ చేస్తారు? నేనే పోటీ చేస్తాను అతనికి వ్యతిరేకంగా. ఇండిపెండెంట్గా లేకపోతే ఏదైనా ఇండిపెండెంట్గా. ఎందుకంటే పార్టీలు నాకు అక్కర్లేదు. ఒక వ్యక్తిగా పోరాడుతున్నాను, ఒక పౌరుడిగా అక్కడ నిల్చుంటాను. ఇప్పుడు ఏదైనా పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందా? ఏ పార్టీ అయినా కానీ మీరు మా దగ్గర నుంచి మా పార్టీలో చేరండి. మీకు ఒక విషయం అర్థం కావాలి, పొలిటికల్ పార్టీలు ఎవరిని పెడితే వాళ్ళని తీసేసుకోరండి. వాళ్ళకి ఒక లాయల్టీ ఫ్యాక్టర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్టర్ కావాలి, వాళ్ళ మాట వినేవాళ్ళు కావాలి, వాళ్ళ విధానాలను అర్థం చేసుకునేవాళ్ళు కావాలి. ఇవన్నీ చాలా పారామీటర్స్ ఉంటాయి. ఐఎమ్ ఎ రెబల్. నేను ఒకవేళ పార్టీలో వెళ్ళినా కూడా ఆ పార్టీ నాయకుడిని తిడతానేమో, నాకేం తెలుసు. సో ఐఎమ్ ఎ పర్సన్ విత్ మై ఓన్ ఐడియాస్ అండ్ మై ఓన్ రైట్స్. నేను ఎవరికి సబ్మిట్ అయ్యి గులాంగిరి చేసే మనిషిని కాదు, జీవితంలోనే కాను. అందుకని నేను ఎప్పుడు ఉద్యోగాలు చేయను. ఐఎమ్ కన్సల్టెంట్ అండ్ ఐ విల్ బి లైఫ్ లాంగ్ కన్సల్టెంట్. కాబట్టి నేను ఒకే పార్టీ విధానాలకు ఒదిగిపోతానో, లేకపోతే ఆ జెండా మోసేస్తూ జీవితాంతం బతుకుతానో అనేది నేను నమ్మను. ఒకవేళ ఆ టైంలో ఆ పార్టీకి సంబంధించిన విధానాలు నాకు నచ్చితే బహుశా ఎండార్స్ చేస్తానో, లేకపోతే దాంట్లో కొన్నాళ్ళు ఉంటానో, అది ఆ సిద్ధాంతాలు ఉన్నంత వరకు ఉంటానో అనేది నాకు తెలియదు ఇంకా. సో రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. బట్ ఐఎమ్ ఎన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్గా నేను ఎంత స్థాయిలో పోరాడుతానో అంత స్థాయిలో పోరాడుతున్నాను. మీరు రాజకీయాల గురించి కొంచెం ఇప్పుడు అవగాహన ఉన్న వ్యక్తిగా, కొత్త నీరు రావాలి, నిజాయితీ అయిన రాజకీయం ఉండాలి, ఒక ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో కానీ అది కానీ ప్రజల్ని మభ్యపెట్టకుండా ఉండాలి అని, ఇవన్నీ ఉన్న లోక్సత్తా కానీ ఆమ్ ఆద్మీ కానీ ఇవన్నీ సక్సెస్ కాలేదు అని అంటూ ఉంటారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లోక్సత్తా ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు సిటీ స్టేట్ వరకు లిమిట్ అవుతాయి. బికాజ్ ఢిల్లీ ఆల్సో ఈజ్ అ సిటీ స్టేట్. అంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడగలదు. కానీ ఎప్పుడైతే స్టేట్ లెవెల్ పాలిటిక్స్ వస్తాయో, జాగ్రఫీ మారుతుంది, ప్రజల కాంబినేషన్లు మారుతాయి, డీప్ రూటెడ్ కల్చరల్ సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ కేవలం ఆశయాల మీద ఆదర్శాల మీద నడిచే పార్టీలు నడవు. రాజకీయ ఆపర్చునిజం మీద కూడా నడిచే పార్టీలు అక్కడ అవసరం అవుతాయి. అందుకని ఈ పార్టీలు చాలా వీక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ లార్జ్ పాపులేషన్ అన్నప్పుడు లార్జ్ ఇంట్రెస్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లార్జ్ ఇంట్రెస్ట్లో కమ్యూనిటీ ఇంట్రెస్ట్లు ఉంటాయనేది మన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం భారతీయులు. భారతదేశానికి ఒక యూనిక్ కల్చరల్ సోషియో కల్చరల్ ఈథోస్ ఉంది. ఆ ఈథోస్ గురించి మనం మాట్లాడకపోతే కేవలం అర్బన్ మిడిల్ క్లాస్ మాత్రమే మాట్లాడే ఆశయాల్ని అందరూ నెత్తిన రుద్దాలనుకోవడం కూడా తప్పే. అందుకనే మీకు లోక్సత్తా పార్టీ అంత పేలవంగా తన పర్ఫార్మెన్స్ ఉంది. కేవలం ఐ థింక్ కుక్కట్పల్లిలో తప్ప ఇంకెక్కడా గెలవని పరిస్థితి. సో అందుకని వాళ్ళకు కూడా ఆశయాలు మంచివైనప్పటికీ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ టు పాలిటిక్స్, గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీ కనుక తెలియకపోతే పార్టీలు ఏవైనా ఫెయిల్ అవుతాయి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏది అధికారంలో వస్తుంది 2019లో? ఇట్ విల్ బి ఎ టఫ్ ఫైట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పెద్ద బలం జగన్ యొక్క చేతగానితనమే చంద్రబాబు నాయుడు బలం. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు చాయిస్ అనేదే మ్యాటర్ అయినప్పుడు అటు ఇటుగానే ఉంటుంది. ఒకటి లాస్ట్ టైం 2%, ఈసారి 2% అటు అవుతుందా, 2% ఇటు అవుతుందా, లేదు ఆ 2% కాస్త 5% అవుతుందా, అది ఎటు వెళ్తుంది అనేది పెద్ద క్రూషియల్ విషయం. అండ్ పవన్ కళ్యాణ్ అనేవాడు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే అన్ని సీట్లు కూడా పోటీ చేసే సత్తా అతనికి లేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని భిక్ష వేస్తాడో అన్ని వాటిల్లో ఇతను పోటీ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైనాడు. వాడుకొని కూరలో కరివేపాకులో తీసేయడం అనేది ఆయన ఎక్స్పర్ట్. దాంట్లో ఎక్కడెక్కడైతే తెలుగుదేశం రెబల్స్ ఉంటారో, ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ అవకాశాలు 2-3% తేడా వస్తుంది అనుకుంటారో అక్కడ ఈయనకు సీట్లు ఇస్తాడు. ఈయన గెలుస్తాడా ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడుకి లాభం. సో గేమ్ ఈజ్ వెరీ క్లియర్ ఫర్ మీ. ఇతను కూరలో కరివేపాకు అవ్వడానికి రెడీగా ఉన్నాడా, లేదు నిజంగా ఆశయాలతో ఉన్నాడా అనేది ఆల్రెడీ తెలిసిపోతుంది మనకి. గులాంగిరి చేయడానికి వెళ్ళాడే తప్ప ఇతను ఏమీ పెద్ద ఫర్మిడబుల్ లీడర్ అయితే ఏమీ కాదు ప్రస్తుతానికి. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పోల్చుకుంటే తేడా ఏంటి? అంటే అతను తెలివి తక్కువ మనిషి, ఇతను దద్దమ్మ, అంతే తేడా. సో రాజకీయాలు ఎందుకు చిరంజీవి ఫెయిల్ అయ్యాడంటారు? అంటే అతను ఎక్సెసివ్ డిపెండెన్సీ, ఒక ఐడియాలజీ పరంగా నినాదం పరంగా బాగా ఉన్నప్పటికీ ఎక్సెసివ్ డిపెండెన్సీ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షనల్ స్ట్రక్చర్ ఆఫ్ పార్టీ. ఒక ఆశయంతో ఉన్నప్పుడు ఆ ఆశయానికి తగ్గ వాళ్ళు పార్టీలో కీ రోల్స్లో ఉండాలి. అవి లేకుండా ఇతను ఆశ్రిత పక్షపాతం చూపించాడు అనుకోండి, బామర్ది కావాలి, తమ్ముడు కావాలి అనుకున్నాడు అనుకోండి, ఫెయిల్ అవుతుంది పార్టీ. దట్స్ ప్రిసైజ్లీ వాట్ హ్యాపెండ్. సో 2019కి సంబంధించి ఒకవేళ అన్నదమ్ములు కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే కలిస్తే ఇంకా ఎక్కువ నష్టం పవన్ కళ్యాణ్కే ఉంటుంది. ఎందుకంటే వైజాగ్లో ఒక్కసారి మాట్లాడంగానే ప్రజారాజ్యం పార్టీ అనేది ఒక ఫెయిల్డ్ పార్టీ.
ఒక జనరేషన్ ఆఫ్ కాపులు ఎవరైతే కాస్త నియో రిచ్ కాపులు ఉన్నారో వాళ్ళందరూ సీట్లు కొనుక్కున్నారు, ఆ నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు చేశారు గెలవడానికి. గెలిచిన వాళ్ళు ఏదో ఆశల్లో ఉంటే ఈయన అందరినీ తట్టాబుట్టా సర్దీసి వెళ్ళిపోయాడు. ద జనరేషన్ ఆఫ్ కాపుస్ హూ ఎర్న్డ్ గుడ్ ఎనఫ్ మనీ ఆర్ వైప్డ్ అవుట్ లిటరలీ. వాళ్ళు తరతరాల ఎకనామిక్ స్టేటస్ని వైప్ అవుట్ చేసిన పార్టీ అది. సో ఒక అసంతృప్తి ఉంది, ఒక ఫెయిల్డ్ పెయిన్ ఉంది. వాటన్నిటిని ఈ పార్టీ మళ్ళీ ఎందుకు మోయాలి? చిరంజీవి మళ్ళీ కనుక వస్తే ఇప్పుడు కనీసం చీ కొడుతున్నారు, ఆ తర్వాత కనీసం రోడ్లో అడుగు కూడా పెట్టనివ్వరు. సో మీరు దేవుణ్ణి నమ్ముతారా? అంటే ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్ దట్ ఈస్ హిస్ బిజినెస్. ఒకవేళ దేవుడు ఉంటే అది అతని ప్రాబ్లం, నాది కాదు. సో దట్ ఈస్ మై ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఇఫ్ గాడ్ ఈజ్ దేర్, ఈజ్ దేర్. నా దగ్గర అయితే నాకు ఆయన అవసరం రాలేదు, అతనికి నా అవసరం రాలేదు. సో ఐఎమ్ ఫైన్ వితౌట్ గాడ్. సో మతాన్ని నమ్మని మీరు కులాన్ని నమ్ముతారా? కులం అనేది సామాజిక నిజం. కానీ ఇప్పుడు ఆ సామాజిక నిజంలో ఎవరు దాంట్లో బతకట్లేదు కదా. నో అందరూ బతుకుతున్నారు. లెట్ us అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే కులం అనేది పునాదుల మీదనే అంటే ఏదైతే సోషల్ ఫ్యాబ్రిక్ ఉందో, సోషల్ ఫ్యాబ్రిక్ రిజల్టెడ్ ఇంటూ ఎకనామిక్ ఫ్యాబ్రిక్, ఎకనామిక్ ఫ్యాబ్రిక్ రిజల్టెడ్ ఇంటూ పొలిటికల్ రియాలిటీ. ఇప్పుడు మనకు కేవలం 4% ఉండే కమ్మలు మొత్తం అంత ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ల్యాండ్కు హక్కులు ఎలా సంపాదిస్తారనుకుంటున్నారు కులం లేకుండా? రెడ్లు ఆల్మోస్ట్ 38 నుంచి 40 సంవత్సరాలు అధికారం ఎలా చలాయిస్తున్నారు అనుకుంటున్నారు? దే ఆర్ ఓన్లీ 2% ఆర్ 3%, రైట్? సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ యాజ్ అ పొలిటికల్ రియాలిటీ. ఇప్పుడు కులానికి మతానికి తీసి పక్కన పెట్టినా కూడా మతం లేకపోయినా కులం ఉంది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయిపోయిన దళితులు కూడా దళితులుగానే ఎందుకు చాలామంది అవుతున్నారు ఇప్పుడు? ఎందుకంటే కులం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, కులమే మన మతం కాబట్టి. అసలు కులం ఎక్కడి నుంచి పుట్టింది అంటారు? ఫిలసాఫికల్ ప్రిమైజ్ ఎక్కడుంది, లేదు మోడల్ ఎక్కడుంది అనేది పక్కన పెడితే అది ఎప్పుడు కన్సాలిడేట్ అయింది అనేది ఎవరికీ తెలియదు. వేదాల్లో తీసుకుంటే వర్ణాలు అంటారు, వర్ణాలకు భగవద్గీతలో చెప్పినట్లు కేవలం కర్మను కొద్దే వర్ణాలు ఉన్నాయని కృష్ణుడు చెప్తాడు. అవి ఎప్పుడు పుట్టుకతో మొదలయ్యాయి, పుట్టుకతోనే ఇలా మిగిలిపోయాయి అనేది ఎవరికీ తెలియదు హిస్టారికలీ. కాబట్టి హిస్టరీలోకి వెళ్ళి ఎప్పుడు పుట్టాయి, ఎక్కడి నుంచి పుట్టాయి అనేది అప్రస్తుతం. నాకు ప్రస్తుతం కుల వ్యవస్థ ఎలా ఉంది? ఫర్ మీ పోస్ట్ ఇండిపెండెంట్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వేర్ దిస్ ఆరిజిన్స్ ఆఫ్ క్యాస్ట్ ఆర్. అంబేద్కర్ క్లియర్లీ స్టేట్స్, అతను ఒక ఫర్మిడబుల్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్ యాజ్ ఫిలసాఫికల్ అండ్ సోషలాజికల్ స్ట్రక్చర్లోంచి ఆయన తీసుకొచ్చి ఇవి ఇలా కులాలు ఉన్నాయి కాబట్టి వీటి ఎమాన్సిపేషన్ ఇలా జరగాలి, అన్నిహిలేషన్ ఇలా జరగచ్చు అని ఒక మెథడ్ ఇచ్చాడు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్ యాజ్ అ సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో దట్ సోషల్ రీఇంజనీరింగ్ ఏదైతే జరగాలో అది ఇంకా జరగట్లేదు, ఇట్స్ గెటింగ్ డిలేడ్. సో వీ హ్యావ్ టు ఈదర్ వెయిట్ ఆర్ దాన్ని స్పీడప్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. సో ఆయన రాసింది రాజ్యాంగంలో రిజర్వేషన్స్ గురించి కానీ మిగతా వాటి గురించి కానీ ఒక 10 సంవత్సరాలకు సంబంధించి రాశారు. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఒక 10 సంవత్సరాల్లో వీటిని కొంచెం సమాజంలో మార్పు చెందుతుంది అని. లేదు, ఐ థింక్ ఇట్స్ అ మిస్కాన్సెప్షన్ దట్ మోస్ట్ పీపుల్ డోంట్ రీడ్ ద కంప్లీట్ టెక్స్ట్. కేవలం 10 సంవత్సరాలు అన్నాడు, 10 సంవత్సరాలు అనడం కాదు, 10 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయమన్నాడు ఆయన. సో రివ్యూ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డికేడ్. అంతే 2005 వాజ్ ద లాస్ట్ అండ్ 2014లో మళ్ళీ ఒకసారి రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేయడం వల్లనే మళ్ళీ ఇంకొన్ని కొత్త కులాలు యాడ్ చేయబడుతున్నాయి రిజర్వేషన్ లిస్ట్కి. సో ద రియాలిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఏవైతే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఉన్నామో maximum number of below poverty line people are still over there. They are not able to earn $1 a day. ఇప్పటికి ఎలా ఉంది మేజర్? అండ్ మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ లేబర్ ఇన్ ఇండియా ఆర్ కమింగ్ ఫ్రమ్ డౌన్ ట్రాడన్. సో కాబట్టి వెన్ రియాలిటీ డిస్ నాట్ చేంజ్, దెన్ హౌ కెన్ యూ చేంజ్ ద కాంబినేషన్? సో ఇన్ని అంటే రిజర్వేషన్స్ ఉండి కూడా మరి ఎందుకు అభివృద్ధి లేదంటారు? ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. ఎప్పుడైతే అగ్రకులాలు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టాయో తర్వాత నిజానికి మీరు ఫస్ట్ 15-20 ఇయర్స్ తీసుకుంటే ఎక్కడెక్కడ జాబ్స్లో రిజర్వేషన్ అమలుపరిచారు? చపడాసీలు, స్వీపర్లు, వీటిలోనే కదా. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలే చేస్తున్నారుగా, మరి కొత్తగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది ఏంటి? అంతెందుకు రీసెంట్గా ఐ టెల్ యూ ఎ కేస్ వేర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఎస్సీ ప్రొఫెసర్ జాబ్ ఉంటే 3 సార్లు నోటిఫై చేసి 3 సార్లు ఎవడు క్వాలిఫై దొరకలేదు కాబట్టి 4వ సారి మేము దీన్ని జనరల్ కేటగిరీ చేసేస్తామని అపాయింట్మెంట్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు, బ్రాహ్మణ్కి. డోంట్ యూ సీ కాన్స్పిరసీ ఇన్ ఇట్? సో పీపుల్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ రిజర్వేషన్ ఆర్ నాట్ సిన్సియర్ అబౌట్ ఇంప్లిమెంటింగ్ రిజర్వేషన్.
దట్స్ ప్రిసైజ్లీ ఇస్ ద ప్రాబ్లం. కానీ ఎక్కడో 1-2 సంఘటనలు ఇలా జరుగుతుంటాయి. ఒకటి కాదు. కానీ మోస్ట్ అయితే ఎక్కువ అయితే 80%, 90% వీటి వల్ల ఉపయోగపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదే సమాజంలో కొంతమందికి ఎవరైతే బాగా చదువుకుంటున్నారో, అగ్రవర్ణాల్లో ఉండి పేదలు ఉన్నారో వారికి నష్టం జరుగుతుందనే కదా ఇప్పుడు వాదన. అంటే ఆ వాదనలో లాజిక్ లేదంటాను నేను. ఏంటంటే ఎకనామిక్ మోడల్ వేరు, ఎకనామిక్ డిప్రైవేషన్ వేరు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వేరు. రెండిటికి అంటే మీకు తలనొప్పికి నేను కడుపు నొప్పి మాత్రం ఇవ్వను కదా. ఎకనామిక్ డిప్రైవేషన్కి ఏం మోడల్ ఉంటుంది? నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెట్టు, స్కాలర్షిప్లు పెట్టు, వాళ్ళ కోసం సపరేట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టు, తప్పులేదుగా, వాటిని ఎవరు కాదనట్లేదు కదా. డోంట్ కంపేర్ దీస్ టూ థింగ్స్. ఎకనామిక్ డిప్రైవేషన్ ఈజ్ దేర్, నో వన్ ఈజ్ సేయింగ్ నో టు ఇట్. కులాలతో నిమిత్తం లేకుండా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు ఉన్నాయి. అంతేందుకు ఇప్పుడు ఐఎమ్ ఎన్ ఎస్సీ, నేను కాలేజ్కి వెళ్తే బికాజ్ మై ఫాదర్ హ్యాస్ ఎ గవర్నమెంట్ జాబ్, నాకు స్కాలర్షిప్ ఇవ్వరు, సీటు మాత్రం ఇస్తారు. నాకు మెస్ ఫీజులో కన్సెషన్ ఉండదు, ఐ హ్యావ్ టు పే ద ఫుల్. సో మీరు ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద వే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఈజ్ వెరీ లాజికల్ ఇన్ ఇట్స్ ఫ్రేమ్వర్క్. ఇంప్లిమెంట్ చేసేవాళ్ళలో సిన్సియారిటీ లేక అది ఫెయిల్ అవుతుంది. ఎకనామిక్ ఇమాన్సిపేషన్కి ఏవేవైతే పనులు చేయాలో అవి గవర్నమెంట్ చేయట్లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ అండ్ ఇన్సిస్టింగ్ గవర్నమెంట్స్ టు డూ ఇట్, ఈ రెండింటిని కంపేర్ చేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు రిజర్వేషన్ల వల్ల బలైపోతున్నారు అనేది ఈజ్ నో ఆర్గ్యుమెంట్ అట్ ఆల్. అంటే అవగాహన రాహిత్యంతో చేసే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వల్ల యు ఆర్ ఓన్లీ క్రియేటింగ్ బ్యాడ్ బ్లడ్. ఎందుకంటే ఈ రెండు వేరు కదా, సామాజికం వేరు, ఆర్థికం వేరు. ఈచ్ సొల్యూషన్ హ్యాస్ అ డిఫరెంట్ సొల్యూషన్ ఆల్టుగెదర్. సో రిజర్వేషన్స్ గురించి తీసుకుంటే చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే మాకు మార్క్స్ ఎక్కువ వచ్చినా సరే మాకు సీట్ రావట్లేదు, వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చినా వాళ్ళకి సీట్స్ వస్తున్నాయని. మరి అదేదో రిజర్వేషన్స్లో కూడా మార్క్స్ మీరు అది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా సరే రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు మీ మెరిట్ ప్రకారం రిజర్వేషన్లో మీరు టాప్లో ఉంటారు అని చెప్పి ఉంటే బాగా చదువుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఎంబీబీఎస్లో తీసుకున్నాం అనుకోండి, బాగా చదివిన వాడికి మనం సీట్ ఇవ్వలేకుండా తక్కువ మార్క్స్ వచ్చిన వాడికి సీట్ ఇస్తే అది రేపు జరగబోయే నెక్స్ట్ దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే దీనికి రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఒకటి, స్టార్టింగ్ లైన్ వేరే అయి ఉండొచ్చు కానీ ఫినిషింగ్ లైన్ ఒకటేగా. వాట్ ఆర్ ద పాస్ మార్క్స్ అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్? 35 మార్క్స్. ఇన్ సమ్ కోర్సెస్ ఇట్ ఈస్ 55 మార్క్స్. 55 మార్క్స్ రానిది వాడు కోర్సే కంప్లీట్ చేయడు. అంటే మినిమం డిజైర్డ్ క్వాలిఫికేషన్తో మీరు బయటకు వస్తారు. ఎంట్రీ లెవెల్లో యూ హ్యావ్ రిజర్వేషన్, ఎగ్జిట్ లెవెల్లో లేదుగా. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఫెయిలేగా. సో హూఎవర్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ క్వాలిఫైడ్. సో ఇప్పుడు మెరిట్ అనేది ఒక మిత్ అండి. మెరిట్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ సోషల్ అప్బ్రింగింగ్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఆపర్చునిటీ, సోషల్ ఎన్వైరన్మెంట్ లేకుండా మెరిట్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? పైనుంచి రావట్లేదు మెరిట్. మెరిట్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే మీరు మీ పేరెంట్స్ కూడా చదువుకొని ఉంటే యూ బికమ్ సెకండ్ జనరేషన్ లెర్నర్. సెకండ్ జనరేషన్ లెర్నర్ విల్ ఆల్వేస్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. యూ హ్యావ్ ఎన్ ఎకో సిస్టమ్ వేర్ యూ కెన్ లెర్న్ థింగ్స్ బెటర్. యూ ఆర్ గోయింగ్ టు ఎ బెటర్ స్కూల్, better education system, thereby your intellect becomes much sharper, thereby you are considered as a meritorious student. ఇక్కడ వీటన్నిటికీ డిసడ్వాంటేజ్లో ఉన్నాడు ఒక దగ్గర ఒక స్టార్టింగ్ పాయింట్కి వస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నావు, రే నువ్వు 100 మీటర్ రన్నింగ్ వాడితో నువ్వు 0 నుంచి రన్ చేయకు, 20 నుంచి రన్ చేయని చెప్తున్నావు. దట్ ఈస్ ద ఈక్వలైజర్. ఫినిషింగ్ పాయింట్ ఒకటేగా. సో ఉంది. అయితే ఇప్పుడు రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు కూడా మరి అదే ఫ్యామిలీస్కి మళ్ళీ రిజర్వేషన్స్, అదే ఫ్యామిలీస్కి మళ్ళీ రిజర్వేషన్స్ వస్తున్నాయి. కొన్ని ఫ్యామిలీస్కి అసలు రిజర్వేషన్సే వాళ్ళు అందులోకి రాలేకపోతున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మళ్ళీ రిజర్వేషన్తో ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. ఆల్రెడీ ఇతను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు కాబట్టి అతనికి కాకుండా అదే ప్లేస్లో వేరే ఫ్యామిలీకి ఈ అవకాశం ఇస్తే ఇంకో ఫ్యామిలీ కూడా ఈ లెవెల్కి ఎదిగే అవకాశం ఉంటుంది కదా. వీ షుడ్ అండర్స్టాండ్ క్రీమీ లేయర్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఆల్మోస్ట్ ఒక 10-20 ఇయర్స్ నుంచి క్రీమీ లేయర్ డిస్కషన్ జరుగుతుంది. నో వన్ హ్యాస్ డన్ ఎ స్టడీ. కాకపోతే ర్యాండమ్గా మనకున్న నంబర్స్ ప్రకారం వీఆర్ ఎసెన్షియల్లీ టాకింగ్ అబౌట్ లెస్ దెన్ 1% ఆఫ్ ద పీపుల్. సో లెస్ దెన్ 1% ఆఫ్ ద పీపుల్ని పట్టుకొని దాన్ని మోడల్గా చెప్పి సొసైటీని మార్చాలి కాబట్టి మేము విధానంలో మార్పు చేస్తామనేది ఇస్ రాంగ్ థింగ్. ఎందుకంటే ఏ సమాజంలో అయినా సరే ఒక సోషల్ రీఇంజనీరింగ్ ప్రాసెస్లో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద మెజారిటీ బెనిఫిట్స్. మెజారిటీకి బెనిఫిట్ చేస్తుందా లేదా అనేది మనం చూసుకోకుండా 1% గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? వెన్ ఆల్మోస్ట్ 43% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ విత్ ఇన్ ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీ ఆర్ బిలో పావర్టీ లైన్, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావా, 1% గురించి మాట్లాడతావా? వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? స్టేట్ విల్ నాట్ కన్సిడర్ 1% పీపుల్ యాజ్ అ ప్రాబ్లం.
ద సీరియస్నెస్ ఈజ్ మచ్ సమ్వేర్ ఎల్స్. దాని గురించి ఏం చేయగలం అది ఆలోచించాలి స్టేట్, 1% కాదు. అంటే ఇవేవో బోర్డు రూమ్ డిస్కషన్లకి వాటి కోసం ఈ ఆర్గ్యుమెంట్లు పనికొస్తాయేమో కానీ నేషనల్ లెవెల్ పాలసీ కోసం ఈ ఆర్గ్యుమెంట్లు పనికిరావు. సో ఐ డోంట్ నో, అండ్ దిస్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ అసలు కేవలం మన జీవితాల్లో కొంతమంది దళితుల్ని కొంత ప్రాస్పరస్గా చూసేసాం కాబట్టి మన అక్కసులోంచి వచ్చిన ఆర్గ్యుమెంట్లే తప్ప నేషనల్ లెవెల్ పాలసీని డిజైన్ చేసే ఆర్గ్యుమెంట్లు అవి కావు. సో ఎస్సీ వర్గీకరణ గురించి మీరేమంటారు? ఎస్సీ వర్గీకరణ అనేది ఒక లాజిక్ మీద ఆధారపడింది. ఏంటంటే దామాషా ప్రకారం అంటే ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ బేసిస్ మీద మనకు బెనిఫిట్స్ షేర్ చేయాలి అనే దాని మీద ఆధారపడిన ఆర్గ్యుమెంట్ అది. మందకృష్ణ మాదిగ ఈజ్ రైట్ ఆన్ దట్. ఎందుకంటే మాదిగల కన్నా తక్కువ పర్సెంట్ ఉన్న మాలలు ఎక్కువ పర్సంటేజ్ బెనిఫిట్ తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ చేస్తే నిజాయితీగా మాదిగలకు రావాల్సిన షేర్ వస్తుంది అని ఆయన నమ్మాడు, విచ్ ఇస్ లాజికలీ రైట్. సో ఏదైనా సరే మాలలు కూడా ఒప్పుకోవాల్సిన లాజిక్. కాకపోతే దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎవడైతే బెనిఫిట్ పొందుతున్నాడో, ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ హ్యాస్ ఆల్వేస్ టేకన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్యాస్ట్. ఇప్పుడు సడన్గా క్యాస్ట్ ఏమీ లేదు అంతా తూచి అన్నాం అనుకోండి, ఇట్స్ సంథింగ్ వెరీ డిప్రైవింగ్ ఫర్ దెమ్, రైట్? రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ అందరికి ఎందుకు ప్రాబ్లమ్స్ రిజర్వేషన్స్ అంటే మా అవకాశాలు నేను కొట్టేస్తున్నారన్న బాధ కదా, అదే బాధ మాలల్లోనే ఉంది. అందుకనే దే ఆర్ అపోజింగ్ ఇట్. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం వేరే వాళ్ళతో పోరాడాలనుకుంటున్నామో మనమంతా కొట్టుకుంటూ ఉంటే ఏది అదే ప్రిన్సిపల్ మీద వీఆర్ ఓన్లీ బికమింగ్ బిలిటిలింగ్ అవర్ సెల్స్. మన ప్రిన్సిపల్స్కి మనమే వ్యతిరేకంగా వెళ్తున్నాం అనేది మాలలు అర్థం చేసుకుంటే ఐఎమ్ ష్యూర్ ఇది ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటాను. వెన్ అనేది ఈజ్ అన్ ఇష్యూ బికాజ్ ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్. సో ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం బట్ ఇట్ విల్ హ్యాపన్. ఎందుకంటే దాంట్లో లెజిటిమసీ ఉంది, అడగడంలో ఒక హక్కు ఉంది, ఆ హక్కుకు తగ్గ లాజిక్ ఉంది. సో మీరు వర్గీకరణకి అనుకూలమే? ఖచ్చితంగా. ఎందుకంటే దర్ ఇస్ అ లాజిక్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఆ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్కి అగెనిస్ట్గా మనం వెళ్తున్నాము రిజర్వేషన్ బెనిఫిట్స్ అందించడంలో అనేది ఈజ్ అ వెరీ సౌండ్. మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటారు? ఇట్స్ అ న్యాచురల్ థింగ్ కదా. నాకు జరిగే బెనిఫిట్లోంచి నాకు కోత పడుతుంది అంటే ఎవరైనా బాధపడతారు. కాకపోతే ఆ భావ వైశాల్యం అనేది కావాలి. ఆ భావ వైశాల్యానికి మనం ఎడ్యుకేట్ చేస్తామా, వాళ్ళని కలుపుకొని వాళ్ళతో డైలాగ్లో ఎంగేజ్ అవుతామా అనేది ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాసెస్. హోప్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్, లేదని కాదు, కానీ మొదట్లో ఉన్న తీవ్రత ఇప్పుడు లేదు. అంటే పోరాటం లేదు మా ఇవ్వము అని కాకుండా ఎలా ఇవ్వకూడదు అన్న లాజిక్ వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు ఇవ్వాలో మాదిగలు చెప్తున్నారు. సో ఇట్స్ ఎ డైలాగ్ అండ్ డిస్కషన్. ఇప్పుడు డెమోక్రసీలో డైలాగ్ డిస్కషన్ లేకుండా ఏం జరుగుతుంది? సో లెట్ దెమ్ హ్యావ్ ఇట్. సో రిజర్వేషన్స్ ఎట్లా గవర్నమెంట్కి సంబంధించి ఒక స్థాయి ఉంది కాబట్టి ఒక పర్సంటేజ్ ఆఫ్లో చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కూడా గురించి మాట్లాడుతున్నాయి. అది సాధ్యం అంటారా? ఆఫ్టర్ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ సెక్టర్ ఇస్ ష్రింకింగ్, ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ ఆకాశం నుంచి ఊడిపడలేదు. అది మన భారత రాజ్యాంగానికి సంబంధించింది, మన ఎకనామిక్ పాలసీకి సంబంధించింది. అండ్ చాలా వరకు ఫ్యాక్టరీలు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటున్నాయి. ల్యాండ్ పరంగా కానివ్వండి, సబ్సిడీల పరంగా కానివ్వండి, ప్రోత్సాహకాలు ఏవైతే అందుతున్నాయో ఇవన్నీ కూడా అందుతున్నాయి కదా. హూస్ ప్రాపర్టీ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ నాట్ గవర్నమెంట్స్? ఈజ్ ఇన్ గవర్నమెంట్ బిలాంగ్స్ టు పీపుల్. అలాంటప్పుడు మన దేశంలో ఏవైతే చట్టాలు అమలవుతాయో ఆ చట్టాలని ప్రైవేట్ రంగానికి విస్తరించడంలో సమస్య ఏంటి? ప్రైవేట్ అండ్ ప్రాపర్టీ అనేది విదేశం అయితే కాదు కదా, సో ఈ దేశంలోనే ఉంది కదా. ఈ దేశపు చట్టాలు దాని మీద అమలు అవుతున్నాయా లేదా? లా అండ్ ఆర్డర్తో పాటు రిజర్వేషన్ పాలసీ కూడా ప్రైవేట్ సెక్టర్లో పని చేయాలి. గో బై ప్రిన్సిపల్. నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను, నాకు ఈ సోఫా సెట్ ఎవడు బాగా చేస్తే వాడిని పెట్టుకుంటాను. అది బీసీయా ఓసీయా నాకు అనవసరం. నేను నా కంపెనీకి నాకు లాభం కావాలి, నేను ఇది సోఫా సెట్ ఒక రోజులో నాకు తయారు చేసేవాడు ఉంటే వాడిని పెట్టుకుంటాను, లేకపోతే 8 గంటలు తయారు చేసుకుంటే వాడిని పెట్టుకుంటాను. దానికి నాకు అసలు రిజర్వేషన్లో ఒక ఏ వ్యక్తి అయితే నాకేంటి, నా డబ్బులు నేను పెట్టుకుంటున్నప్పుడు, నా కంపెనీ నేను పెట్టుకున్నప్పుడు. అండర్స్టాండ్ దిస్. No one is questioning the qualifications. I am only saying 10% రిజర్వేషన్ ఉంది, 12% రిజర్వేషన్ ఉంది అంటే ఆ రిజర్వ్డ్ కేటగిరీలో కేపబుల్ పర్సన్స్ లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నాకు అసలు నాకు అనవసరం. నాకు ఒక 90% నాకు వేరే కేటగిరీ ఏదైనా సరే పెట్టుకున్నాను. The very assumption about skill and merit is a myth. If I am trained for 10 hours or 100 hours on sofa making, I will become an expert. సో అదేమి పెద్ద అసలు ఆకాశం నుంచి ఊడిపడ్డది దేవుడు ఆశీర్వదిస్తేనే వచ్చేవి ఏమి కావుగా.
అండ్ రెండు, another assumption is, why are you thinking that there are no enough qualified people within that section? What I am saying is, you don't compromise on your quality, but let us have the rule. ఇప్పుడు మీకు యుఎస్లోకి వెళ్ళినా కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ డిస్క్రిమినేషన్కి సంబంధించి ఉన్న పాలసీలో ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ ఐడెంటిఫైడ్ దట్ బ్లాక్స్ హ్యావ్ టు బీ ఆఫ్ దిస్ పర్సంటేజ్ ఇన్ ఎ కంపెనీ. సో అక్కడ నేను మెరిట్ కాంప్రమైజ్ అవనో స్కిల్ కాంప్రమైజ్ అవనో అని చెప్పట్లేదు. సర్చ్ ఫర్ దోస్ పీపుల్, యూ విల్ ఫైండ్ దెమ్. దెర్ ఆర్ ఎనఫ్ ఆఫ్ దెమ్ అవైలబుల్ ఇన్ ఇండియా అంటున్నాను నేను. సో కాబట్టి ఈ ప్రైవేట్ ప్రాపర్టీలు విదేశాలకు సంబంధించినవి కావు, ప్రభుత్వం నుంచి బెనిఫిట్ తీసుకుంటున్నాయి, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ మెన్షన్. సో దే హ్యావ్ టు అబైడ్ బై ఇండియన్ రూల్స్. ద ఇండియన్ సోషియో ఎకనామిక్ అడ్వాంటేజెస్ ఏవైతే మనం వాళ్ళకి ఇస్తామో వాటిని బట్టే సోషియో ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీలకు ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. యాక్చువల్లీ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. సో ఈ పక్కకు పెడితే మీరు బాలకృష్ణ గారిని కూడా విమర్శించారు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి వేరే వాళ్ళ మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అని. సో దాని మీద ఏమంటారు? అంటే ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టడమే తప్పు. అలాంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ రంగంలో ఉంటూ ఒక రెస్పెక్టెడ్ ఫిల్మ్ యాక్టర్ అయ్యి ఉండి పబ్లిక్ ప్లేస్లో అలా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం అనేది క్షమించరా నేరం అని నేను పరిగణిస్తాను. అందుకనే అది ఎంత స్ట్రాంగ్గా ఖండించాలో అంత స్ట్రాంగ్గా ఖండించాలంటాను. హీ మైట్ బీ ఎ సన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్, he might be an MLA, but that makes him more responsible to us rather than మా ఇష్టం అంటే కుదరదు కదా. అండ్ పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఆయన కొట్టడం అనేది కూడా వాళ్ళ ప్రేక్షకులు లేకపోతే అభిమానులు చాలా అదృష్టం అనుకుంటారు అనేది ఈజ్ అ రిడిక్యులస్ స్టేట్మెంట్. యు ఆర్ నాట్ సపోజ్ టు గివింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ అ డెమోక్రసీ. ఐ డిస్పైజ్ ఇట్ అండ్ ఐ కండెమ్ ఇట్. మరి అదే ఇక్కడ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినప్పుడు ఎందుకు మీరు కండెమ్ చేయలేదు? ఇప్పుడు ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ మీ ఐ విల్ డూ దట్. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రెవెన్యూ అధికారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన విషయంలో ఆయన కాంప్రమైజ్కి రావాలి అంటే దానికి అగెనిస్ట్గానే మాట్లాడినోడు నేను. ఈ విషయం ఏంటంటే మీరు 100 విషయాలు వెతికి ఆ 100 విషయాల మీద నేను ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే నేను రెస్పాండ్ అవ్వలేదు. నేను అడుగుతున్నాను, హరీష్ రావు గారు ఒక ప్రభుత్వ అధికారి చూసారా లేదా? దట్ డిడ్ నాట్ కమ్ టు మై నోటీస్. మీరు చూడలేదండి? దట్ డిడ్ నాట్ కమ్ టు మై నోటీస్. ఇప్పుడు చూసుంటే ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఖండిస్తాను, ఎవరైనా సరే. లెట్ us అండర్స్టాండ్, ఐ బిలీవ్ ఇన్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. వాటిని వైలేట్ చేస్తే ఎవరైనా ఒకటే, ఎందుకంటే మనందరం ఒకటి అని నమ్మేవాడిని నేను. మరి అలాంటప్పుడు ఎవరైతే సో let us అండర్స్టాండ్ దిస్ ఫర్ ఆల్, దట్ ఐ బిలీవ్ ఇన్ సర్టన్ ప్రిన్సిపల్స్, దోస్ ఆర్ వెరీ యాక్సెప్టెడ్ బై కాన్స్టిట్యూషన్. వాటి గురించి నేను మాట్లాడతాను. సో నెక్స్ట్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి మీకు ఆఫీస్ నుంచి వార్నింగ్ కాల్ వచ్చిందన్నారు. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు? దట్ వాజ్ అ లాంగ్ బ్యాక్. ఐ థింక్ ఎర్రబస్సు అనే ఒక సినిమాకి సంబంధించి నేను రివ్యూ ఇస్తే, ఐ థింక్ దట్ వాజ్ అ బ్యాడ్ ఫిల్మ్. రివ్యూ ఇస్తే దాన్ని ఎవరో ఫోన్ చేసి మోహన్ బాబు ఆఫీస్ నుంచి ఎవరు నీకు అంత తోపాతురం కానీ ఏదో మాట్లాడారు. ఐ వాంటెడ్ టు గో అండ్ రిజిస్టర్ కంప్లైంట్ అగైన్స్ పోలీస్. మధ్యలో వేరే నేను స్టేటస్ పెట్టాను ఫేస్బుక్లో ఇలా జరిగిందని. వన్ ఆఫ్ ద పర్సన్ హూ నోస్ దెమ్, ఐ థింక్ మంచు విష్ణు తెలిసిన ఒక కామన్ ఫ్రెండ్ ఎవరో ఉంటే తను నాకు ఫోన్ చేసి ఒకసారి ఆగు నేను కనుక్కుంటాను అసలు ఏంటి అనేది. మంచు విష్ణుకి ఫోన్ చేయడం, ప్రాబ్లం అప్పుడే సార్ట్అవుట్ చేయడం. అంటే ఎవరో రివ్యూ చూసిన కోపంలో ఎవరో కాల్ చేశారు, మేము అసలు మీడియాతో ఇలాంటి విషయాలు ఇంటరాక్ట్ అవ్వద్దని చెప్తాం మా స్టాఫ్కి. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ అంటే వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్, హీ విల్ నెవర్ కాల్ అగైన్ అని వాళ్ళు దే హ్యావ్ సార్టెడ్ థింగ్స్ అవుట్. సో ఏంటి మోడీ గారి మీద కూడా నరహంతకుడు అని చెప్పి గట్టిగానే ఫేస్బుక్లో పెట్టారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? నరహంతకుడు అంటే ఆయన ఏం చేశాడు, ఎవరిని చంపాడు? లెట్ us అండర్స్టాండ్. బహుశా ఈ జనరేషన్కి 2002 గుర్తులేదేమో, నా జనరేషన్కి గుర్తుంది. సో ఎప్పుడైతే ఆ హత్య ఒక అమానమైనటువంటి అటాక్ జరిగిందో, కొన్ని వేల మందిని చంపడం జరిగిందో, స్టేట్ ఈజ్ రెస్పాన్సిబుల్. మనుషులు చంపబడడానికి స్టేట్ రెస్పాన్సిబుల్. యాజ్ అ చీఫ్ మినిస్టర్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్. అతను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి సుప్రీంకోర్టు అతన్ని మైట్ హావ్ లెట్ ఇట్ గో. కాకపోతే డజంట్ హీ హ్యావ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అంటాను. బికాస్ హీ ఈజ్ మారల్లీ రెస్పాన్సిబుల్, ఐ స్టిల్ కాల్ హిమ్ ఏ మర్డరర్. దట్ ఈస్ మై ఒపీనియన్. ముఖ్యమంత్రి మాట్లాడచ్చు, నరేంద్ర మోడీ అని ఎందుకు అన్నారు? నరేంద్ర మోడీ వాస్ ఇన్ పవర్. నరేంద్ర మోడీ ఎవరున్నా ఇప్పుడైనా మనం చంద్రబాబు నాయుడు అని అంటాం, కేసీఆర్ అని అంటాం, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనం వీ రెఫర్ బై నేమ్. సో దట్ ఈస్ ఐఎమ్ రెఫరింగ్ బై నేమ్. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయనే ఉన్నాడు. ఒక ప్రముఖ ఛానల్లో మన మీకు హైపర్ ఆదికి ఒక డిస్కషన్ జరిగింది. మీరు అతని పర్మిషన్ లేకుండా అతనితో ఫోటో దిగి పెట్టి
తర్వాత అది కూడా మీరు కొంచెం అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్తో రాశారు పోస్ట్ అని. అది ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ పోస్ట్? అంటే ఒక అన్పార్లమెంటరీ వర్డ్ వాడిన సంగతి నిజమే, కానీ ఇంటెన్షన్ అది కాదు. ఏంటంటే అది కూడా అన్పార్లమెంటరీ వర్డ్ అనలేము, ఎందుకంటే దట్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ వర్డ్ ఇన్ పబ్లిక్ డొమైన్. దాన్ని కొంచెం బూతుగా వాడచ్చు, కాకపోతే నేను వాడిన పదం బూత్ కాదు. సో దానికి నేను వచ్చి అతనితో ఫోటో తీసుకున్నాను, ఇవన్నీ కూడా దట్ వాజ్ అన్ అకేషన్ వేర్ అదర్స్ వర్ ఆల్సో టేకింగ్, దే హ్యావ్ డ్రాగ్డ్ మీ ఇన్ టు ఇట్. ఐ డి నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఇప్పుడు అతను మనిషి, నేను మనిషి, అతను ఇండస్ట్రీలో ఉన్నాడు, నేను ఇండస్ట్రీలో ఉన్నాను. సో దట్ వాజ్ మై ఇంటెన్షన్. మనం ఒకవేళ ఐడియాలజికల్లీ మీకు నాకు డిఫరెన్స్ ఉన్నా కూడా మనుషులుగా కలిసినప్పుడు మనుషులుగా కలుస్తాము. అనవసరంగా ఈ ఫ్యాన్స్ దాన్ని గురించి పట్టించుకోకండి అని చెప్పాను నేను. అది బహుశా అతనికి ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ వచ్చిందో ఏమో, కానీ దానికి రివర్స్ అయ్యాడు. ఆ డిస్కషన్ వాజ్ సమ్హౌ నాట్ వెరీ టేస్ట్ఫుల్. ఇప్పుడు చర్చించుకోవడాలు, వాటికి వాదించుకోవడాలు ఇవంతవరకు ఓకే, కేవలం దాన్ని ఒక వివాదంగా ట్రీట్ చేయడం అనేది నాకు పెద్దగా నచ్చని విషయం. అండ్ దాన్ని అతను చాలా లేకిగా, చాలా అవహేళనగా మొదలెట్టాడు. ఐ ఫీల్ నౌ ఇట్స్ అ హై టైం దట్ ఒక మనిషిగా, ఒక ఆర్టిస్ట్గా అతనికి అంతవరకు ఇచ్చే గౌరవాన్ని నేను ఇప్పుడు ఇవ్వను. కాబట్టి అతని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆ ఇంటర్వ్యూలో మీరే అభాస్ పాలయ్యారు, ఆయన అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు అన్నది వాళ్ళ వాదన. అతను ప్రశ్నలు అడగలేదు, అవహేళన చేశాడు. అవహేళనకు సమాధానాలు ఉండవు. మీరు జబర్దస్త్ షో గురించి మీ అభిప్రాయం ఏంటి? వన్ ఆఫ్ ద వల్గర్ షోస్ దట్ ఐ హావ్ సీన్ ఆన్ టెలివిజన్. ఫస్ట్లో బాగుండేది అనేవాళ్ళు, ఈ మధ్యకాలంలో చాలా వరకు స్త్రీలని అందరినీ కించపరుస్తూ ఉన్న జోకులు ఎక్కువ ఉంటాయి. ఇట్స్ అన్టేస్ట్ఫుల్ షో. మరి అన్టేస్ట్ఫుల్ షో అతని దగ్గర మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడించారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ నో హిమ్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఏ రైటర్ అండ్ ఏ కామెడియన్. సో ఐ వెంట్ లైక్, నేను వెళ్ళలేదు యాక్చువల్లీ. అక్కడ కామన్ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే, మీరు ఇప్పుడు డిస్కషన్స్లో ఉన్న వ్యక్తులు కదా మమ్మల్ని ఇద్దరికి వెళ్ళిపోయారు. ఫైన్, ఐ సెడ్ హాయ్, మనందరం ఫోటో తీసుకుందామని వాళ్ళు అన్నారు, నేను కూడా నిలబడ్డాను, అంతే జరిగింది. సో మీరు నేను కూడా ఫ్యాన్నే, మీరు ఫ్యాన్స్ అంటే నన్నట్టే అని కూడా ఆయన అన్నాడు. మేము బాగున్నాం అంటే బాగున్నామని. అతను ఆల్రెడీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే నా షో ద్వారా సమాధానం ఇస్తాడని నా మీద సెటైర్లు వేసాడు. ఆల్మోస్ట్ 6 ఎపిసోడ్స్ ఏమో వేసాడు. 5th ఎపిసోడ్లో ఐ హ్యాడ్ అన్ ఇష్యూ, ఎందుకంటే నా ప్రొఫెషన్ని గేల్ చేశాడు అతను. ఇప్పుడు పైన బట్ట కింద పొట్ట ఉండడం కాదు క్రిటిక్ అంటే, సినిమా గురించి తెలియడం క్రిటిక్ అంటే, సినిమా గురించి మాట్లాడగలగడం క్రిటిక్ అంటే. సో హీ క్యాన్ బి మేకింగ్ ఫన్ ఆఫ్ మై ప్రొఫెషన్ అండ్ ఆల్సో మేక్ ఫన్ ఆఫ్ మై బాడీ. ఇప్పుడు మీరు మీలాగుంటే నేను నాలాగుంటే మీరు అవుతారు, నేను అవుతాను. ప్రపంచంలో మనుషులందరూ వివిధ రకాలుగా ఉంటేనే ప్రపంచం అవుతుంది. హౌ కెన్ యూ మేక్ ఫన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్? షోలో కూడా నేను చూశాను, నల్లగున్నాడు, పొట్టిగున్నాడు, పొడుగ్గుంది. దట్స్ నాట్ ఎ గుడ్ టేస్ట్ అండ్ దట్స్ సంథింగ్ విచ్ ఐ డోంట్ అప్రిషియేట్ అండ్ ఆల్సో నాట్ వెరీ అప్రిషియేటెడ్. అందుకని దాని గురించి నేను అబ్జెక్షన్ చెప్పాను. తన ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేడు, ఇంకా అవహేళన చేయడానికి, ఇంకా అపహాస్యం చేయడానికి ట్రై చేశాడు. సో నవ్ ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ క్యూట్ బాయ్ అన్నారు. అతను దాంట్లో కూడా వెటకారం. అంటే ఏంటి, నేను ఇలా ఉంటే క్యూట్ కాదా? అతను క్యూట్ బాయ్ అన్నంత మాత్రం అది అవహేళన అయిపోతుందా? అది నా ప్రాబ్లం. ఏంటంటే ఇప్పుడు నేను అతని బాడీ గురించి మాట్లాడడం లేదు కదా, అతని టాలెంట్ గురించి, అతని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అతని వ్యక్తిత్వం నాకు పెద్దగా నప్పట్లేదు కాబట్టి అతను మనిషిగా డీరికగ్నైజ్ చేస్తున్నాను. అంతకుమించి ఇంకేం చేయట్లేదు కదా నేను. ఐమ్ ఐ బీయింగ్ వెరీ సర్కాస్టిక్ అబౌట్ ఇట్? నో, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అంటే ఎవరైనా సరే ఒక సివిలైజ్డ్ సొసైటీలో హూఎవర్ వాంట్స్ టు హ్యావ్ ఎ కాన్వర్జేషన్, వాంట్ హ్యావ్ ఎ డిబేట్, షుడ్ బి మోర్ సివిలైజ్డ్ ఇన్ బిహేవింగ్ విత్ ఈచ్ అదర్. మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోతే అవసరం లేదు. మ్యూచువల్ రెస్పెక్ట్ గురించి మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్ కూడా అదే రెస్పెక్ట్తో మీరు మాట్లాడచ్చు కదా. పవన్ బ్రోకర్, పొలిటికల్ జోకర్ అంటే ఇవన్నీ అసలు ఎందుకు మీరు విమర్శించేది? మీ ఎజెండా ఏంటి? మీరు రాజకీయాల్లో ఏం చేయబోతున్నారు? ఒక లాంగ్వేజ్ని మీరు వాడి ఆయన దగ్గర నుంచి ఆన్సర్ పొందొచ్చు కదా. లెట్ us అండర్స్టాండ్. 3 నెలలుగా అదే పని చేశాను నేను. వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ స్టేట్మెంట్స్ January 1st నుంచి, January 1st నేను అతన్ని రెస్పెక్టబుల్ హ్యూమన్ బీయింగ్గా తీసేసాను నా లిస్టులోంచి. నవ్ ఐ విల్ టాక్ టు హిమ్ లైక్ ఏ నార్మల్ పర్సన్. అతని అచీవ్మెంట్లు అతను ఏవి నాకు గుర్తుండవు. ఇతనికి ఎదవతో ఎలా మాట్లాడతాను నేను, అలాగే మాట్లాడతాను. సో ఆయన ఎదవని అసలు ఆయన సంబంధమైన ఇష్యూలో మీరు అతన్ని మాట్లాడినప్పుడు మరి అదే ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని అంటున్నప్పుడు మీరు అబ్జెక్ట్ చేయట్లేదు కదా, అందుకే కదా ఈ ఇష్యూస్ అని వచ్చింది. లెట్స్ అండర్స్టాండ్. ఆల్మోస్ట్ 4 నెలల టార్చర్ తర్వాత ఐ హ్యావ్ మేడ్ అప్ మై మైండ్ టు దిస్. ఓకే, దట్స్ ప్రిసైజ్లీ వాట్ ఐఎమ్ కంటిన్యూయింగ్. ఫ్యాన్స్ ఆర్ కంటిన్యూయింగ్, ఐ విల్ బీ కంటిన్యూయింగ్. సో ఇప్పుడు మీకు సంబంధం లేకుండా నేను ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాళ్ళ కొడతా
అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? ఏముంది, ఇక్కడ నుంచి నేను లేచి వెళ్ళిపోతాను. ఐఎమ్ సారీ బాస్, యు ఆర్ నాట్ సపోజ్ టు సే దిస్ టు మీ, దిస్ ఇస్ నాట్ ద వే టు ఎంగేజ్ ఇన్ కన్వర్సేషన్. కండెమ్ చేస్తారు కదా మీరు, అట్లా మాట్లాడకూడదు అని చెప్పి అదే ఫ్యాన్స్ కూడా కండెమ్ చేయొచ్చు. ఇప్పుడు నేను తప్పు చేశాను, పొలిటికల్ జోకర్ అనడం వల్ల నేను తప్పు చేశాను. నేను ఒకటే చెప్తాను, నాకు తప్పు చేసే హక్కు ఉంది, మీకు నన్ను తిట్టే హక్కు లేదు. అది ప్రజాస్వామ్యం అంటే. నా లాజిక్ చాలా క్లియర్. అది ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది చెప్పండి, ఈ కాంట్రవర్సీకి ఎప్పుడు ఫుల్ స్టాప్? అతను పొలిటికల్లీ రిడండెంట్ అయిపోయినప్పుడు, పవన్ కళ్యాణ్ అతను పొలిటికల్ ఇర్రెలవెంట్ అయిపోయినప్పుడు ఎండ్ అవుతుంది.